నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. జ్యోతిష శాస్త్రాన్ని మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి శాస్త్రం అందించే సలహాలు సూచనలను ప్రతినిత్యం మనకు తెలియజేస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష శాస్త్ర నిపుణులు ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురుగారు, అధిక మాసంలో అందరూ తెలుసుకోవాల్సిన భాగవత కథల్ని ప్రతిరోజు తెలియజేస్తున్నారు. ఈ అంశంతో పాటుగా ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. తెలుగు వారందరికీ కూడా సుపరిచితమైనటువంటిది అరటికాయ. అసలు ఈ అరటికాయకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో వింటే అబ్బా ఎంత ఉందా అనుకునేటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తాను. వీటితో పాటు పిల్లలు పెడత్రో పడుతున్నారు అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, అదే ప్రకారంగా ఈరోజు మనకి పురుషోత్తమ మాసంలో అధిక మాసంలో వస్తున్నటువంటి ద్వాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు గనక విష్ణు కథలు విన్నట్లయితే ముక్తి కలుగుతుందని చెప్పిన ప్రతీతి. అందుకనే కృష్ణ పరమాత్మకు వస్త్ర సమర్పణ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, స్వామిని పూలదండతో అలంకరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, అలానే స్వామికి గంధ సమర్పణ చేస్తే కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, వీటన్నిటిని కూడా వివరించేటువంటి భాగవతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కథలను మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. గురువారం 28వ తేదీ మే నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శుద్ధ ద్వాదశి ఉదయం 7:57 వరకు, నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 8:08 వరకు, వర్జం మధ్యాహ్నం 2:16 నుండి 4:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:56 వరకు, తదుపరి మధ్యాహ్నం 3:15 నుండి 4:07 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు, శుభ సమయాలు సాయంత్రం 5 గంటల నుంచి 5:40 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తేదీ వార నక్షత్రాన్ని అనుసరించి ప్రయాణాలకు, కోచింగ్లకు, శుభకార్య చర్చలకు, మొక్కలు నాటడానికి, వ్యవసాయ పనులకు, రుణాలకు, పరిచయాలకు, చర్చలకు, రాజీ ప్రయత్నాలకు కాలం అనుకూలంగా ఉంది. గురువుగారు, ఇవాళ పంచాంగ ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈరోజు విజయవంతం అవ్వడానికి ఏం చేయాలో తెలియచేస్తారా? ఈరోజు లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేసి స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించి దాని తర్వాత దినచర్యకు ఉపక్రమించినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. అలానే చిటికెడు ఉప్పు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గడప బయట వైపు పడేటువంటి విధంగా ఒక వారగా ఆ చిటికెడు ఉప్పు వేసి దాని తర్వాత బయటికి వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? ఈరోజు ద్వాదశి తిథి ఉన్నటువంటి కారణం చేత మనమందరం కూడా మహావిష్ణువుని పూజించాలి. నేడు చేసేటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధన వలన గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి, విజయం కలుగుతుంది. చిత్తా నక్షత్రాన్ని అనుసరించి నేడు శ్రీ సుదర్శన స్వామి వారిని మరియు శ్రీపాద శ్రీవల్లభులను ఆరాధన చేసినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోగలుగుతాం. ఇవాళ విశిష్టతల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక దిన ఫలితాలు పరిహారాల గురించి వివరిస్తారా అండి? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటారు. ఎదుటివారికి తగినటువంటి విధంగా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి స్థితిగతులే ఏర్పడుతున్నాయి. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా సానుకూలపడతాయి. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు, పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు వసూళ్లకు సంబంధించిన అంశాలు చాలా అనుకూలంగా కొనసాగుతున్నాయి. రావాల్సినటువంటి ధనం సకాలంలో అంది వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నట్లయితే అటువంటి వాటికి శ్రీకారం చుట్టడానికి ఈరోజు గట్టిగా మీరు ప్రయత్నిస్తారని చెప్పవచ్చు. అలానే ఈరోజు మీతో పాటు ఏకీభవించేటువంటి వారి సంఖ్య కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. 10 మందితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు, పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృధా ఖర్చులుంటాయి.
కాస్త చికాకులు ఎక్కువగా ఉంటాయి. అలానే మానసిక అప్రశాంతత, శారీరక శ్రమ రెండు కూడా ఉంటాయని చెప్పని చెప్పవచ్చు. అర్థం చేసుకునేటువంటి వారి కన్నా దెప్పి పొడిచేటువంటి వారి సంఖ్య ఈరోజు ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే గనక లాభ నష్టాలు లేనటువంటి సరి సమానమైనటువంటి స్థితి కొనసాగుతోంది. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు లేత ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు పనుల్లో ఆటంకాలు ఉంటాయి. అవసరానికి డబ్బు సర్దుబాటు కాక సతమతమవుతారు. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఉంటాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ఎదుటివారు మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయడానికో లేకపోతే మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికో అవకాశం అనేటువంటివి కాస్త ఎక్కువగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చిన్న చిన్న తప్పిదాలే పెద్దవైనటువంటి ఇబ్బందులకు దారితీయడానికి ఆస్కారాలు కనబడుతున్నాయి కనుక అయినంత వరకు సావధానంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, అరటికాయకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలని తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. కూరగాయలన్నిట్లోకి కూడా తేలిగ్గా ఉండేటువంటిది, అందరికీ అందుబాటులో ఉండేటువంటిది అరటికాయ. నిజంగా అసలు అరటి మొక్క అనేటువంటిది అందరికీ కూడా పరిపూర్ణంగా ఉపయోగపడేటువంటిది. అరటికాయ కావచ్చు, దాని యొక్క పువ్వు కావచ్చు, దూట కావచ్చు, ఆకు కావచ్చు, పండు కావచ్చు, అన్నీ ఉపయోగపడేటువంటివి. పూర్తిగా ఔషధ గుణాలతో కూడా నిండినటువంటిది. అటువంటి ఈ అరటికాయ క్రీస్తు పూర్వం 800 లేదా 5000 సంవత్సరాల నుండే అరటి తోటల సాగు ఉన్నట్లుగా మనకి చరిత్రలో నిర్ధారణగా కనబడుతూ వస్తున్నటువంటి మాట. అలానే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల పూర్వమే బౌద్ధ సాహిత్యంలో దీని యొక్క ప్రస్తావన కూడా మనందరూ కూడా కనబడుతోంది. ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండర్ భారతదేశంలో క్రీస్తు పూర్వం 327వ సంవత్సరం నాటికే ఈ మన భారతదేశంలో ఆయన అరటికాయను రుచి చూసినట్టుగా కూడా మనకు కనబడుతుంది. అంటే నాటికే మన భారతదేశంలో అరటి యొక్క సాగు ఉంది, అరటికాయను ఆహారంగా స్వీకరిస్తూ ఉండేటువంటి వారు అనేటువంటి సంగతి దీన్ని బట్టి మనందరికీ కూడా తెలియవస్తోందని చెప్పని భావించవచ్చు. అలానే క్రీస్తు శకం 650వ సంవత్సరంలో ముస్లిం దండయాత్రల వలన ఈ అరటి పాలస్తీనా ప్రాంతాలకి, తర్వాత ఆఫ్రికా ఖండాలకు కూడా వ్యాప్తి చెందింది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. అలానే చైనాలో క్రీస్తు శకం 200 సంవత్సరాల నుండి కూడా అరటి తోటల యొక్క పెంపకం అనేటువంటిది ప్రారంభమైందని చెప్పని చరిత్ర చెప్తున్నటువంటి మాట. అలానే క్రీస్తు శకం 1502లో పోర్చుగీస్ వారు తొలిసారిగా ఈ అరటి పెంపకాన్ని మధ్య అమెరికా ప్రాంతాల్లో మొదలుపెట్టారు అనేటువంటి విషయాన్ని కూడా చరిత్ర చెప్తోంది. అంతదాకా ఎందుకండి, ఆనంద గజపతి రాజా వారి యొక్క సంస్థానంలో ఒక వంటవాడు ఉండేవట. ఆ వంటవాడు దీంతో 300 రకాల వంటలు చేసేవట. అంటే అంత విశేషమైనటువంటి వంటకాలు కూడా దీంతో చేయవచ్చు అని చెప్పని అతను రుజువు చేసి చూపించాడని కూడా చెప్తారనమాట. ఇట్లా రాజులు, మహారాజుల దగ్గర నుంచి చక్రవర్తుల దాకా అందరి యొక్క నాలుకల్లో కూడా నీరు ఊరేటువంటి విధంగా చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాయగూర ఏది అంటే అరటికాయ అని చెప్పని మనం చెప్పవచ్చు. అరటి ఆకులో భోజనం చేస్తే ఆరోగ్యం ఎంత ఆరోగ్యం అని అందరికీ కూడా తెలుసు. అటువంటి ఈ అరటికాయ కూర కనుక నోట రక్తం పడేటువంటి వ్యాధి ఉన్నటువంటి వారు కనుక తింటూ ఉన్నట్లయితే అది వ్యాధిని తగ్గిస్తుంది. అంటే దానికి ఎలా చేయాలి అనేటువంటి మెథడ్ ఉంటుంది. దాన్ని ఆయుర్వేదం ద్వారా తెలుసుకొని దాని ప్రకారంగా కనుక మనం వండుకొని తింటూ వచ్చినట్లయితే ఇటువంటి వ్యాధులు కూడా తగ్గడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలానే బాగా ముదిరినటువంటి అరటికాయలు ఏవైతే ఉంటాయో వాటిని చక్రాల్లాగా కోసి ఎండబెట్టి పిండి కొట్టి ఆ పిండిని నీటితో కలిపి వడియాలు పెట్టి ఉప్పు కలుపుకొని తింటూ వచ్చినట్లయితే కనుక పులితేలుపురు రాకుండా అజీర్ణం తగ్గుతుంది అనేటువంటి మాట కూడా ఆయుర్వేద గ్రంథాల్లో మనకు కనబడుతోంది. ఇవన్నీ వినేసి చేయకండి, ఆయుర్వేదం డాక్టర్లను కనుక్కొని చేయండి. ఉరికిన ఇన్ఫర్మేషన్ కోసం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలానే అరటికాయలు కొంత అజీర్ణాన్ని చేసేటువంటి గుణాన్ని, మలబద్ధకాన్ని చేసేటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. అందుకని అరటికాయలు వండుకునేటప్పుడు ఎప్పుడు కూడా కూరలో మిరియాలు, జీలకర్ర ఇవి కనుక చేర్చి వండుతూ వచ్చినట్లయితే కనుక ఈ మలబద్ధకం కానీ లేకపోతే కనుక ఈ అజీర్ణ సమస్యలు కానీ ఇట్లాంటివి రాకుండా ఉంటాయని చెప్పని ఆయుర్వేద నిఘంటువులు కూడా మనకు తెలియజేస్తున్నటువంటి మాట. అంత గొప్పదైనటువంటి చరిత్ర కలిగినటువంటిది అరటికాయ. కనుక మీరు అరటికాయ వేపుడో కూరో చేసుకున్నప్పుడు మా శర్మగారు చెప్పారు, ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారో తెలుసా చరిత్రలో, ఎంత గొప్పదో ఈ అరటికాయ, ఇవాళ మనం వండుకొని తింటున్నాం అని చెప్పని లొట్టాలు వేసుకుంటూ తినాలి. గురుగారు, పిల్లలు చెడు త్రోవలోకి వెళ్లకుండా ఉండడానికి పాటించవలసిన పరిహారాన్ని తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? అలాగేనమ్మా. పిల్లలు పెడత్రోవ పడుతున్నారు అనుకున్నప్పుడు తల్లిదండ్రులు పాటించవలసినటువంటి పరిహారాన్ని ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఈ పరిహారం చాలా విశేషమైనటువంటి పరిహారం, చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇది ముందుగానే చేసుకోవాలండి. అంటే కొంచెం మీకు ఎప్పుడైతే అనుమానం వస్తుందో అప్పుడు వెంటనే చేసేసేయండి, మంచి ఫలితాలను ఇస్తుంది. పూర్తిగా వాళ్ళకి అలవాట్లన్నీ అయిన తర్వాత ఈ పరిహారం చేశారనుకోండి ఎటువంటి ప్రయోజనం కూడా రాదు.
ఈ పరిహారాన్ని పౌర్ణిమ ఉన్నటువంటి రోజున చేసుకోవాలి. పౌర్ణమి నాడే చేయాలి. అలా వరుసగా 3 పౌర్ణముల పాటు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. కొద్ది రోజుల్లోనే మనకి పౌర్ణమి రాబోతోంది కనుక మీకు అవకాశంగా ఉంటుంది, వీలుగా ఉంటుంది అని చెప్పి ముందుగానే తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ పరిహారాన్ని వరుసగా 3 పూర్ణముల పాటు చేసుకోవాలి. చేయవలసిందల్లా ఏంటంటే కొబ్బరికాయ తీసుకోండి. పూర్ణిమ వేళ రాత్రి వేళ ఈ కొబ్బరికాయ తీసుకొని పిల్లవాడికి 7 సార్లు దిగదుర్చాలి. ఇట్లా 7 సార్లు దిగదుర్చిన తర్వాత కొబ్బరికాయని తీసుకువెళ్ళి ప్రవహించేటువంటి నీటిలో వేసేసేయాలి. వరుసగా మీరు చేస్తూ వచ్చినట్లయితే కనుక చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. అయితే కొంతమందికి ఏమవుతుందంటే అండి, ఆ నీటి ప్రవాహం బాగా దూరంగా ఉండి ఆ రోజు వెళ్ళడానికి కుదరకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో మాత్రం కుదరని పక్షంలో మాత్రమే ఆ కొబ్బరికాయ ఎవరూ తాకకుండా ఉండేటువంటి విధంగా ఒక చూటకు పెట్టి దానికి అంటూ ఏవి కూడా తగలకుండా ఉండేటి విధంగా జాగ్రత్త తీసుకొని ఆ మరుసటి రోజు మీరు తీసుకువెళ్ళి నీళ్ళలో వేసినా కూడా మంచి ఫలితాలనే అందుకోగలుగుతారు. తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చక్కటి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉన్నాయి. క్రయ విక్రయాలు సానుకూలంగా సాగించుకోగలుగుతారు. అలానే కాంట్రాక్ట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి ఈరోజు అనువైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు కూడా పెట్టుబడులు లాభిస్తాయి. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఒకదాని తర్వాత ఒకటిగా ఖర్చులు రావడానికి, వివాదాలు ఉండటానికి, సౌకర్యాలున్న ఉపయోగపడకపోవడానికి, పరిచయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. అయితే ఇంట లేకపోతే బయట వివాదాలు ఉండటానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మొత్తం మీద ఈరోజు మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా సాగుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నేరేడు పండు రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కొత్త విషయాలు తెలుసుకుంటారు. కెరీర్ మీద ఫోకస్ పెడతారు. లలిత కళల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. కొనుగోళ్లు కూడా లాభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే పెద్దవారి యొక్క ఆశీర్వాదాన్ని కూడా తీసుకోగలుగుతారు. ఇతరుల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ మీ యొక్క అభిప్రాయాలు కూడా విలువనిస్తూ మధ్య మార్గంగా ముందుకు సాగి మంచి విజయాలు కూడా సొంతం చేసుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. వేళకు నిద్రాహారాలు కూడా లోపించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏమిటో నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు అనుకునేటువంటి విసుగు, చికాకు కాస్త ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవాలి. అలానే ఎవరిని కూడా మీరు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేయరు. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే అదనపు బాధ్యతలు ఉండటమో, పనిభారం పెరగడానికో అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుకున్నది జ్ఞాపకం ఉండడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వారితో వివాదాలు ఏర్పడవచ్చు. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, శ్రీకృష్ణ పరమాత్మకి పూలు, గంధం, వస్త్రం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. పురుషోత్తమ మాసంలో విష్ణు కథలతో కూడినటువంటి భాగవత శ్రవణం చేసినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనేటువంటి పురాణ వచనాన్ని ఆధారంగా చేసుకొని మనం ప్రతినిత్యం కూడా అనేకమైనటువంటి కథల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అందున ఇవాళ ద్వాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు గనక భాగవతంలో కృష్ణ పరమాత్మకి వస్త్ర సమర్పణ చేయటం వలన, మాల సమర్పించడం వలన, అదే ప్రకారంగా గంధాన్ని అలదడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించినటువంటి వృత్తాంతాలు ఏవైతున్నాయో అవి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కంసుడు ధనుర్యాగం నేను చేస్తున్నాను, దానికి బలరామకృష్ణుని పంపవలసింది అని చెప్పి నేను కబురు పెడితే బలరామకృష్ణుడు మధురా నగరానికి వచ్చారు. ఆ మధురా నగరంలో ప్రవేశించి వాళ్ళ రాజవీధిలో తిరుగుతుంటే అందరూ కూడా వాళ్ళని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారట. ఆ అందానికి, ఆ చందానికి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారట. అటువంటి సందర్భంలో ఒకానొక నేతవాడిని కృష్ణ పరమాత్మ చూసి, నాకు అందమైనటువంటి వస్త్రాలు కావాలి, ఇస్తావా అని అడిగితే ఆ నేతవాడు తన జన్మ చరితార్థమైందని చెప్పని భావించి కృష్ణ పరమాత్మకి, బలరాముడికి, వారి వెంట ఉన్నటువంటి అతని పరివారానికి, స్నేహితులకి, వీళ్ళందరికీ కూడా వస్త్రాలు ఇచ్చాట. ఆ వస్త్రాలు ఇచ్చినందుకు గాను వస్త్ర స్వీకరణ చేసిన తర్వాత భగవంతుడి దగ్గర ఎప్పుడు ఒక గుణం ఉంటుందండి. ఏదైనా సరే భగవంతుడికి గనక మనం సమర్పణ చేశామనంటే తిరిగి వెంటనే దానికి ప్రతిగా ఆయన ఏదో ఒకటి ఇస్తాడు. ఇది ఆయన దగ్గర ఉండేటువంటి గుణం. అందుకని చెప్పని మనస్ఫూర్తిగా వస్త్ర సమర్పణ చేశాడు కదా, అతనికి వరం ఇచ్చేసేట. తస్య ప్రసన్నో భగవాన్ ప్రాదాత్ సారూప్యమాత్మనః శ్రేయంచ పరమాం లోకే బలైశ్వర్య స్మృతీంద్రియం. అతనికి నిశ్చలమైనటువంటి భగవద్భక్తినిచ్చాడు.
తరతరాల వరకు కూడా తరగనంత సిరి సంపదలను ఇచ్చాడు. అంతేగాక చక్కటి బలాన్ని ఇచ్చాడు. స్మృతీంద్రియం, జితేంద్రియత్వాన్ని కూడా అతనికి ఇచ్చాట. అలా అవన్నీ కూడా అనుగ్రహించి ఆయన ఇంకాస్త ముందుకు వెళ్తుంటే సుధాముడు అనేటువంటి మాలాకారుడు కనబడ్డాడు. అంటే రకరకాలుగా దండలు సమకూర్చేటువంటి వాడు, అనులేపనాలన్నీ కూడా తయారు చేసేటువంటి వాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈ సుధాముడు కూడా బలరామకృష్ణుని చూసి ముచ్చటపడ్డాడు. వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి రకరకాలైనటువంటి దివ్యమైనటువంటి మాలలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రంగురంగులుగా సమకూర్చి సువాసనాభరితమైనటువంటి ఆ పుష్పమాలలన్నీ కూడా ఇచ్చాట. కృష్ణుడు ఒకటి మెళ్ళ వేసుకున్నాడు, బలరాముడు ఒకటి మెళ్ళ వేసుకున్నాడు, ఆయన పరివారంలో ఉన్నటువంటి మిగతా వారందరూ కూడా మెళ్ళ వేసుకున్నారు. ఆ సుధాముడు అలా అలంకరించుకున్నటువంటి మాలలతో కూడినటువంటి ఆ కృష్ణ పరమాత్మను చూసి మైమరిచిపోతున్నట్ట. అలా మైమరిచిపోతున్నటువంటి సుధాముడితో కృష్ణ పరమాత్మ అన్నాడు, నీకు వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకో అన్నట్టు. ఆ సుధాముడు మనలాంటి వాడు కాదండి, బాగా పండినటువంటి వాడు, తాత్వికుడు, గొప్పదైనటువంటి వరం కోరుకున్నాడు. సోపి వన్రే అచలాం భక్తిం తస్మిన్నేవాకిలాత్మని తద్భక్తేషు సౌహార్దం భూతేషు చ దయాం పరాం అని చెప్పనన్నారు. దీన్నే పోతన భాగవతంలో చాలా అద్భుతంగా చెప్తారు. నీ పాద కమల సేవయు నీ పాదార్చుకులతోడి నెయ్యమును నితాంతపారభూత దయను తాపస మందార నాకు దయసేయగదే. నీ పాద కమల సేవ, ఎప్పుడు నీ యొక్క పాదాల మీద నిశ్చలమైనటువంటి భక్తి నాకు ఉండాలి. నీ భక్తులు ఎవరైనటువంటి వారు ఉంటారో వారందరి పట్ల కూడా నాకు చక్కటి ప్రేమ అనేటువంటిది కలగాలి. సమస్తమైనటువంటి భూతముల పట్ల కూడా నేను ఎప్పుడు కూడా సమభావంతో మెలగలిగేటువంటి స్థితి ఉండాలి. అటువంటి స్థితి నాకు కలగజేయని కోరుకున్నట్టు. ఇంకేముంది, మోక్షం తప్ప అన్నీ వచ్చేసాయి ఇందులో. అందుకని చెప్పని కృష్ణ పరమాత్మ దానికి సంతోషపడిపోయాట. ఒకప్పుడు ఇవన్నీ కూడా ఇంట్లో చిన్నపిల్లలు ప్రార్థనా శ్లోకాలుగా నేర్చుకునేటువంటి వారు ఇప్పుడు మనం మర్చిపోతున్నాం ఇవన్నీ కూడా. సంతోషపడినటువంటి కృష్ణ పరమాత్మ అత అడిగినటువంటి వరం ఇవ్వడంతో పాటుగా తస్మై వరం దత్వా శ్రియం చాన్వయ వర్ధినిం బలమాయుర్యశ కాంతిం నిర్జాగామ సహాగ్రజ. అతనికి ఐశ్వర్యాన్ని, అంతేకాకుండా బలమును, ఆయుర్ధయాన్ని, యశస్సును, కాంతిని ఇవన్నీ కూడా ఇచ్చాట. జితేంద్రియత్వాన్ని ఇవన్నీ కూడా వరంగా ఇచ్చాట. అతను అడగనివి కూడా ఇచ్చాడు. భగవద్భక్తి ఎలాగ ఇచ్చాడు, మోక్షాన్ని ఎలాగ ఇచ్చాడు పరమాత్మ, అవి కాక ఇవన్నీ కూడా ఇచ్చాట. అందుకని చెప్పనే మనం గనక కృష్ణ పరమాత్మకి చక్కగా దండను సమర్పణ చేసినట్లయితే ఎలా మోరెంత అని అడిగి కొనుక్కొస్తే కాదు, అది రానప్పుడు ఏదో సందర్భంలో అత్యవసరం అయితే అది పోయరే. అలా కాకుండా చక్కగా పూల తోటలు పెంచి ఆ పూలు చక్కగా కోస్తూ, ఆ కోస్తున్నంతసేపు కూడా కృష్ణ పరమాత్మని మనసులో ధ్యానం చేస్తూ ఒక్కొక్క పువ్వు అలా పైకి కిందకి పెట్టి చక్కగా ఇలా దారం తీసి దానికి వేసి చుట్టి ఇలా దాగి ఒక్కొక్క పువ్వు అలా దండగడుతూ మధ్య మధ్యలో తులసి ఎదురాలు చేరుస్తూ కృష్ణ కృష్ణ అంటూ కృష్ణనామ స్మరణ చేస్తూ చక్కగా సమకూర్చినటువంటి ఆ మాలను కనుక కృష్ణుడికి సమర్పణ చేస్తే అది సభక్తికమైనటువంటి మాల. దానివల్ల ఇటువంటి ఫలితాలన్నీ కూడా కలుగుతాయని అన్నారు. అలానే సాన మీద చక్కగా అరగదీసినటువంటి గంధాన్ని స్వామి మేనికి గనక అలదినట్లయితే కలిగేటువంటి ఫలితం అంతా ఇంతా కాదు. కుబ్జ అని ఒక స్త్రీ, ఆవిడ వంగిపోయినటువంటి నడుముతో ఉండేదన్నమాట, గూని ఆవిడకి. ఆ గూనిని చూసి అందరూ ఎగతాళి చేస్తూ ఉండేవారు. కంసుడికి నిత్యం కూడా గంధము, అనులేపనాలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఇస్తూ ఉండేది. ఆ కుబ్జ అనులేపనాలన్నీ పట్టుకొని వెళ్తుంటే కృష్ణ పరమాత్మ ఎదురయ్యాడు. ఆవిడ కృష్ణ పరమాత్మ సుందరి అని పిలిచాట. పిలిచి ఇవి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని చెప్పని అడిగాట. వెంటనే ఆవిడంది, ఓ సుందరా, ఈవిడ కూడా అలానే మాట్లాడింది, ఓ సుందరా ఇవన్నీ నేను కంసుడి కోసం తీసుకువెళ్తున్నాను అని చెప్పిందిట. అంటే కృష్ణుడు అన్నాడు, నాకు ఇస్తావా అని అడిగాడు. అసలు ఇవన్నీ కూడా నీలాంటి వాళ్ళకే నప్పుతాయ్యా, ఖచ్చితంగా తీసుకోవాలి. వెంటనే ఆ గంధం తీసుకున్నాడు, వక్షస్థలానికి రాసుకున్నాడు, నాభి పైన భాగాలన్నింటిలోనూ కూడా రాసుకున్నాడు. నీలమేఘంలాగా ఉండేటువంటి ఆయన యొక్క శరీర కాంతి మీద ఇదంతా కూడా అద్భుతంగా ఒప్పారుతోందిట. మురిసిపోయాడు. వెంటనే ఆవిడ వంక చూసి నీ పేరేమిటి అని అడిగాడు. ఆవిడంది, నా పేరు త్రివక్ర అంది. ఒక్కసారి ఆ 2 కాళ్ళ వేళ్ళ మీద ఉన్నటువంటి బొటన వేళ్ల మీద తన కాళ్ళి 2 బొటన వేళ్ళు కూడా పెట్టి ఒక్కసారి అదిమి ఆ చుబుకం ఏదైతే ఉంటుందో, గడ్డం ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని ఇలా పైకి లేపేట. వెంటనే ఆ గూనెంతా పోయింది, నిటారుగా నిలబడింది. అందమైనటువంటి శరీర సౌష్ఠవంతో చూసేటువంటి అప్సర కాంతలకు కూడా మతిపోయేటువంటి సంభ్రమాశ్చర్యాలతో కూడినటువంటి అచ్చరువును అందించేటువంటి సౌందర్యంతో ప్రకాశించడం మొదలుపెట్టిందిట. అందుకనే పరమాత్మకి గనక భక్తిగా గంధాన్ని సమర్పణ చేసినట్లయితే మంచి రూపం వస్తుంది. ఏ క్రీములు మనం రాసుకోవాల్సినటువంటి కర్మ మనకు పట్టదు. సహజ సిద్ధమైనటువంటి సౌందర్యంతో మనం అందరం కూడా ప్రకాశించడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి భాగ్యం మనందరూ కూడా కలగాలని చెప్పని ఈ ద్వాదశి తిథి నాడు ఇటువంటి కృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి కథలన్నీ విన్నటువంటి కారణం చేత మన జన్మలన్నీ కూడా చరితార్థం కావాలని చెప్పని ప్రార్థిద్దాం, తరిద్దాం. గురుగారు, భక్తితో శ్రీకృష్ణ పరమాత్మకి పూలు, గంధం, వస్త్రం సమర్పిస్తే మనకి ఎంతటి ప్రయోజనం కలుగుతుందో చాలా వివరంగా తెలియచేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుస్సు రాశి.
ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఇంచుమించుగా ఉన్నటువంటి కాలం అంతా చాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా యోగదాయకమైనటువంటి కాలం. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకున్నంత వరకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు గనక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని పసుపు రంగు పూలతోటి పూజించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా సానుకూలంగా సాగుతోంది. ఆలోచనలు కాస్త ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తర్జన భర్జనలు పడకుండా అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. శత్రువులు అణిగిమణిగి ఉంటారు. దృష్టిదోషం కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఉపయోగపడేటువంటి సంభాషణలు ఉంటాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పాటించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గడిచినటువంటి 3 రోజుల కన్నా ఈ రోజు ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది. ఇచ్చుపుచ్చుకునేటువంటి దూరంలో ముందుకు సాగుతారు. ఆదాయ వ్యయాలు రెండు కూడా సరిసమానంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. ఒకరికొకరు సారీ చెప్పుకుంటూ తెగిపోయినటువంటి బంధుత్వాల్ని, బాంధవ్యాల్ని మళ్ళీ తిరిగి పెనవేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. పరిచయాలు కూడా ఉపకరిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా సానుకూలమైనటువంటి స్థితిగతులే ఉంటాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్. పాటించవలసిన పరిహారం కాలభైరవ అష్టకాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు జన్మంలో ఉన్నటువంటి శని కావచ్చు, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అదే ప్రకారంగా తృతీయంలో ఉన్నటువంటి బుధుడు, చతుర్థంలో ఉన్నటువంటి గురువు, అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు, వ్యయంలో ఉన్నటువంటి రాహు, ఇలా అనేకమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ రోజున రోజు వారి పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది. ఒకరన్నారని బాధపడవద్దు. ఒకరిని తిట్టేటువంటి ప్రయత్నము మనం చేయవద్దు. అలానే ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, ఏమాత్రం ఏమరపాటుతనం లేకుండా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, ఈరోజు కార్యక్రమంలో దినఫలితాలతో పాటు అరటికాయకి ఎంతటి చరిత్ర ఉందో చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి ఇవాళ శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం. జ్యోతిష సలహాలకై గడ్డమనుగు తేజస్వి శర్మ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9390193901 9391116634.